చాలా ఇళ్లల్లో ఇది మనకి ఎదురయ్యే ఒక పెద్ద సవాలు. పిల్లలు కోపంతో వస్తువులు విసిరేయటం లేదా మొండిగా ప్రవర్తించడం. ఇలాంటివి చూసినప్పుడు మనకి ఒక్కోసారి ఏం చెయ్యాలో తోచదు. చాలా నిస్సహాయంగా అనిపిస్తుంది. కానీ ఈ విషయంలో మనం ఒంటరి కాదు. అసలు పిల్లలు ఎందుకిలా ప్రవర్తిస్తారో ఆ కారణాలని అర్థం చేసుకుని వాళ్లకి ఎలా సహాయం చెయ్యాలో ఈరోజు మనం నిపుణుల సలహాలతో వివరంగా తెలుసుకుందాం. ఈ మాట వినగానే మనస్సులో ఏదో తెలియని అలజడి మొదలవుతోంది కదూ. ఇది కేవలం వాళ్ల పంతం లేదా మంకుపట్టు మాత్రమే కాదు. ఆ మాటల వెనుక వాళ్ల నిరాశ, కోపం, వాళ్లకి ఏం కావాలో చెప్పలేని ఒక నిస్సహాయత దాగి ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనకి చటుక్కున కోపం వచ్చేయడం చాలా సహజం. కాని ఒక్క క్షణం ఆగి ఆ కోపం వెనుక ఉన్న అసలు కారణమేంటో మనం ఆలోచించగలిగితే చాలు. ఆ పరిస్థితిని ప్రేమతో, ఓపికతో ఎదుర్కోవచ్చు. అదే మనం వెయ్యాల్సిన మొదటి అడుగు. సరే, మరి పరిష్కారం వైపు వెళ్లే ముందు అసలు సమస్య ఏంటో మనం సరిగ్గా గుర్తించాలి కదా. పిల్లల నిరాశ, వాళ్ల కోపం ఏ ఏ రూపాల్లో బయటపడతాయో ముందుగా ఒకసారి చూద్దాం. చూడండి, మొండి పట్టుపట్టడం, కొట్టడం, అరవడం ఇవన్నీ పైకి కనిపించే లక్షణాలు. కానీ లోతుగా ఆలోచిస్తే ఇది ఒక రకంగా వన్ వే కమ్యూనికేషన్ అన్నమాట. అంటే తమ మనసులో ఏముందో, వాళ్లకేం కావాలో మాటలో చెప్పడం రాక పిల్లలు ఇలాంటి పనుల ద్వారా మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా పిల్లల కోపం కాసేపటికే తగ్గిపోతుంది. కానీ చాలా అరుదైన, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఈ ప్రవర్తనలు ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ లేదా ఐఈడి అనే ఒక మానసిక పరిస్థితికి సంకేతం కావచ్చు. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, ఒకవేళ ప్రవర్తన అదుపు తప్పుతోందని మనకు అనిపిస్తే నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకూడదని గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ ప్రవర్తనలు ఎలా ఉంటాయో మనకొక ఐడియా వచ్చింది. అయితే అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. అసలు పిల్లలు ఎందుకిలా ప్రవర్తిస్తారు? ఏంటి దీని వెనుక ఉన్న అసలు కారణాలు? ఈ ప్రవర్తనల వెనుకున్న కారణాలు మనం పైకి అనుకున్నంత సింపుల్ కాకపోవచ్చు. ఇంకా చాలా లోతైనవి కూడా ఉండొచ్చు. ఈ సమాచారం ప్రకారం కేవలం ఒక్క కారణమే కాదు, చాలా అంశాలు దీనికి దారితీస్తాయి. వాటిని తెలుసుకోవడమే పరిష్కారానికి తొలిమెట్టు. ఇక్కడ చూడండి, పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ల ప్రవర్తనను చూసి దూకుడుగా ఉండటం నేర్చుకోవచ్చు. లేదా మన అటెన్షన్ వాళ్లమీదకి తిప్పుకోవడానికి కూడా అలా చేయవచ్చు. కొన్నిసార్లు కనీసం ఆకలి, నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా వాళ్లు నిరాశకు గురవుతారు. అంటే వాళ్ల ప్రతి ప్రవర్తన వెనుక ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మనం దాన్ని పట్టుకోవాలి. కారణాలను అర్థం చేసుకుంటే సగం సమస్య తీరిపోయినట్టే. ఇప్పుడు మిగిలిన సగం, ఈ కష్టమైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, మన పిల్లలకి ఎలా దారి చూపించాలి. ఈ సమాచారం మనకు కొన్ని అద్భుతమైన ప్రాక్టికల్ సొల్యూషన్స్ అందిస్తోంది. వాటిని చూద్దాం. ఈ 4 దశల్లో ఒక ముఖ్యమైన విషయం గమనించారా? పరిష్కారం పిల్లల్ని శిక్షించడంలోనో మార్చడంలోనో లేదు. మొదట మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఆ తర్వాతే పిల్లల కోపం వెనుక ఉన్న కారణాన్ని వెతకాలి. అంటే అసలైన మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇది బహుశా ఈ మొత్తం చర్చలోనే చాలా కీలకమైన పాయింట్. కోపం రావడమనేది తప్పుకాదు. అదొక సహజమైన ఫీలింగ్. మన లక్ష్యం ఆ కోపాన్ని అణచివేయడం కాదు, దాన్ని ఆరోగ్యకరంగా, ఇతరుల్ని బాధపెట్టకుండా ఎలా బయటపెట్టాలో నేర్పించడం. కోపంతో వస్తువులు పగలగొట్టడానికి, అదే కోపంతో ఒక దిండును గుద్దడానికి చాలా తేడా ఉంది కదా. ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరి వీటన్నింటి నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సందేశమేంటి? అన్నింటికన్నా కీలకమైన ఒక్క ఆలోచనతో దీన్ని ముగిద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పిల్లల ప్రవర్తన అదొక భాష. అది కేవలం అల్లరి కాదు. మాటల్లో చెప్పలేని వాళ్ల అవసరాలు, వాళ్ల భయాలు, వాళ్ల భావాల యొక్క భాష అది. మనం చెయ్యాల్సిందల్లా ఆ భాషనర్థం చేసుకోవడమే. కాబట్టి నెక్స్ట్ టైం మన చిన్నారి కోపంతో ప్రవర్తించినప్పుడు నన్ను ఎందుకిలా విసిగిస్తున్నారు అని అనుకునే బదులు, ఈ ప్రవర్తన ద్వారా వాళ్లు నాకేం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుంది? ఆ ఒక్క ప్రశ్న మన ఆలోచనను, మన బంధాన్నే